నమస్కారం. నేను మీ రవికాంత్. మీరు చూస్తున్నారు స్పాట్లైట్ టీవీ. ఈరోజు ముఖ్య వార్తలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తలు. రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు జారీ చేశారు. పలు జిల్లాల్లో తాగునీటి సమస్యపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు నీటి సరఫరా, పంటల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ సూచించింది. వేసవి ప్రభావం వల్ల పంటలు దెబ్బతినకుండా చర్యలు కొనసాగుతున్నాయి. విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. డిమాండ్ రికార్డు స్థాయికి చేరడంతో సరఫరా నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పుడు జాతీయ వార్తలు. దేశంలో రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఒత్తిడిలో ఉంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య చర్చలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ వార్తలు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం పడుతోంది. క్రూడ్ ఆయిల్ ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. ఇప్పుడు బిజినెస్ వార్తలు. స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో మిక్స్ ట్రెండ్ కనిపించింది. బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం కొనసాగుతోంది. ఇవే ఈరోజు ప్రధాన వార్తలు. ఇంకా ఇలాంటి తాజా వార్తల కోసం మా స్పాట్లైట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాదాలు.